లేటెస్ట్ ఎపిసోడ్స్ ను సన్ నెక్స్ట్ లో చూసి ఎంజాయ్ చేయండి. నీ బాయ్ ఫ్రెండ్ అంజలి నీతో మాట్లాడకుండా ఆయన ఒక్క క్షణం కూడా ఉండలేడనుకుంటా. మళ్ళీ మాట్లాడతానులే, చదువుకుంటున్నాను కదా. నీ డార్లింగ్ నిన్ను ప్రశాంతంగా చదువుకొనిస్తాడా? ముందు మాట్లాడు. ఇంతకీ అసలు నీ సమస్య ఏంటి డార్లింగ్? బయలుదేరావా అమ్మా? ఎక్కడికి? ఎక్కడికా? ఏమ్మా, నేను అంతలా చెప్పినా సరే నువ్వింకా బయలుదేరలేదా? విసిగించొద్దు ప్లీజ్, నాకు ఇక్కడ చాలా పనుంది. అన్నిటినీ వదిలిపడేసి నువ్వు రా అని పిలవంగానే పరిగెట్టుకుంటూ వచ్చేయాలా? ఫోన్ పెట్టే, నేను మళ్ళీ మాట్లాడతాను. ఇదిగో, ఎన్నిసార్లు చెప్పాలి? నేనే ఫోన్ చేస్తానాగా. చూడమ్మా, గుడిలో మన సిద్ధాంతి గారు చెప్పినప్పటి నుంచి నాకు మనశ్శాంతే లేదమ్మా. నువ్వు ఈ గండం నుంచి తప్పించుకుంటే ఈ గండం నుంచి తప్పించుకుంటే ఇంకే గండం రాదనంటావా? ఇక చాలా ఆపుతాతయ్యా. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటే నాకు అదే 10,000, అర్థమైందా? అదీగాక నాకిక్కడ ఒక ముఖ్యమైన పనుంది. అందువల్ల నేను ఏ గండం వచ్చినా పట్టించుకోను, సరేనా? మళ్ళీ ఫోన్ చేసి విసిగించావో నాకు చెడ్డ చిరాకొస్తుంది. అమ్మా అంజలి, అంజలి ఎందుకలా గట్టిగా అరిచింది? ఎవరో ఒకరు నీళ్లు తీసుకురండి, త్వరగా తీసుకురండి. గీత, త్వరగా రావే. ముకుందా, ముకుందా, వల్లి, వల్లి. అయ్యో, నేనే వస్తానుండు. వల్లి, అమ్మా వల్లి, అంజలి ప్రొఫెసర్ నెంబర్ నీకు తెలుసా? అంజలి వాళ్ళ ప్రొఫెసర్ నెంబర్ నీకు తెలుసా? ఏమన్నావు? అమెరికా వెళ్తున్నావా? లోపలికి వస్తానుండు. అమ్మా వల్లి, అంజలి వాళ్ళ ప్రొఫెసర్ నెంబర్ నీకు తెలుసా? మనింటి అడ్రస్ అడుగుతున్నావా? బాగుందిలే సంబడం. మనింటి అడ్రస్ గుర్తులేదా? వయసు అయిపోయింది కదా, మతిమరపొచ్చుంటుందిలే. అమ్మా నా తల్లి, మీ నాన్న నోటినే చూడమ్మా. మన అంజలి ఉంది కదా, తన ప్రొఫెసర్ ఉన్నాడు కదా, అతని ఫోన్ నెంబర్ నీకు తెలుసా? ప్రొఫెసర్ దా? ప్రొఫెసర్ నెంబర్ అడుగుతున్నారా? ఆయన నెంబర్ నాకు తెలీదు. అయ్యో కర్మ, పని చూసుకో. రేయ్ అరుణ్, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఆశ్చర్యంగా ఉందే. బయటికే బయలుదేరాను తాతయ్య. విషయం ఏంటంటే అరుణ్, అత్తయ్య దగ్గర అరవడం నా రూమ్ దాకా వినిపించింది. అంజలి గురించిన డీటెయిల్స్ ముకుంద్ దగ్గర ఉంటాయి. ఏంట్రా ఇది? పెదనాన్న కూతురు గురించి నీకు అసలు ఏం తెలీదా? తను నీకు చెల్లెలరా? అవును, చెల్లెలే. అయితే ఇప్పుడు ఏంటి? నేను తనతో మాట్లాడుతున్నప్పుడు తను గట్టిగా అరిచిందిరా, తర్వాత ఫోన్ ఆఫ్ అయిపోయింది. అలాగా? అంటే నేను వెళ్ళి ఆన్ చేయమంటారా? ఇలాంటి విషయాలని ముకుందుకు చెప్పండి, పోలోమని పరిగెడతాడు. ఏంటమ్మా వీడు, అంజలి గురించి చెప్పగానే ముకుందా ముకుందా అంటున్నాడు. ఏంటి విషయం? మామయ్య కూతురు వాడికి వరసే కదా, ఆ ప్రేమతో అనుంటాడు. ఎంత కాదనుకున్నా వీడికి కూడా ప్రేమ ఉంటుంది కదా. ఉండని ఉండని. ముకుందా, రే ముకుందా, ముకుందా ఇల్లరా, తాతయ్య పిలుస్తున్నారు. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. అదే పనిగా మీరిద్దరు ముకుందా ముకుందా అంటున్నారేంటి? రే నేను చెప్తాను. మీ అమ్మాయికే 1 సైడ్ అవుట్, నాకు ఆల్ సైడ్స్ అలర్ట్. మీకు ఇప్పుడు ప్రొఫెసర్ గారి నంబర్ కావాలి అంతేగా? అవును, నోట్ చేసుకోండి. అంజలికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలా? 781. ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. సరే, నేను బయలుదేరుతాను. మీరే చూసారుగా పుస్తకం మొత్తం ఎలా కాలిపోయిందో. ఇప్పుడేం చేయమంటారు? ఈ బుక్ మరో కాపీ దొరుకుతుందా సార్?
హలో. సార్ నేను అంజలి వాళ్ళ తాతయ్యని మాట్లాడుతున్నాను. అంజలికి అసలు ఏమైంది? నేను మాట్లాడుతున్నప్పుడు అరిచింది. తర్వాత నేను ఎంత ట్రై చేసినా ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. తను గానీ మీ పక్కనే ఉందా? తను ఇప్పుడు ఎలా ఉంది? అన్ని అపశకునాల్లా ఉన్నాయి సార్. తను వెంటనే మా ఊరు పంపించేయండి. ఒక్క నిమిషం సార్, అంజలితోని మాట్లాడండి. అంజలి, మీ తాతయ్య. హలో. అంజలి, ఏం జరిగిందమ్మా? ఎందుకలా అరిచావు? నీకేం కాలేదుగా? నువ్వలా అరవడం వినగానే నా ప్రాణం పోయినంత పనైందమ్మా. అందుకే నా మాట విను. ఇక మీదట నువ్వు అక్కడ ఉండనే ఉండకూడదు. వెంటనే బయలుదేరమ్మా. నాకు చాలా గాబరాగా ఉంది. వయసు పైపడ్డాక గాబరా పడటం అనేది చాలా సహజం తాతయ్య. నువ్వు అనవసరంగా కంగారు పడుకు, నాకేం కాలేదు. నీ టార్చర్ తట్టుకోలేక సెల్ ఫోన్ కాస్త పేలిపోయింది. ప్రొఫెసర్ ఫోన్ అయినా బతకనివ్వు. చూడమ్మా, వేళాకోళానికి ఇది సమయం కాదు. ముందు నువ్వు బయలుదేరరా. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఆలస్యం చేయొద్దమ్మా. చెప్పిందే చెప్పి మొత్తం అంతా స్పాయిల్ చేసావుగా ముసలోడా. నా మీద కోపడతా. నేను మళ్ళీ మాట్లాడతానని చెప్పాను కదా, అయినా వినిపించుకోకుండా పదే పదే ఫోన్ చేసావు. నీతో మాట్లాడుతున్నప్పుడే ఫోన్ పేలిపోయింది. ఫోన్ పోతే పోయింది, చంద్రవంశానికి చెందిన ముఖ్యమైన పుస్తకం కాలిపోయింది. రేర్ కాపీ బూడిదైపోయింది. అంతా నీ వల్లే. అంజలి, తాతయ్య మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడని కోప్పడకు. సిద్ధాంత్ గారు ఏం చెప్పారో అదే జరుగుతోంది. ఇంకొక్క క్షణం కూడా నువ్వు వేస్ట్ చేయకు. దయచేసి నా మాట వినమ్మా. వెంటనే బయలుదేరు. ఫ్లైట్ పట్టుకొని ఇమ్మీడియట్ గా బయలుదేరొచ్చాయమ్మా. ఒకసారి ప్రొఫెసర్ గారికి ఫోన్ ఇవ్వు, నేను చెప్తాను. వద్దు బాబు వద్దు, నేనే వస్తాను. బాయ్. అంజలి, తాతయ్య చెప్పింది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన చెప్పారు గనక నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళు. లేదంటే ఆయనకున్న భయమే నెగిటివ్గా మారచ్చు. యాక్చువల్గా నెగిటివ్ ఆలోచనలే మనకు కొన్నిసార్లు చెడు జరగడానికి కారణం అవుతాయి. దేన్ని తలుచుకొని భయపడతామో ఖచ్చితంగా అదే మనకి దగ్గరవుతుంది. కనుక నువ్వు ఈ సిచ్యువేషన్లో మీ కుటుంబంతో ఉండటమే మంచిది. మనకి 2 రోజులు బ్రేక్ ఉంది. గీత కూడా ఊరెళ్తానంటోంది. అవును. సో ఇద్దరూ బయలుదేరండి. అన్నట్టు ఈ రేకును తీసుకెళ్లి కార్బన్ టెస్టింగ్కి ఇవ్వండి. ఓకే? ఓకే సార్, థ్యాంక్ యూ. అయితే మేము ఇప్పుడే బయలుదేరుతాం. సార్, ఓకే సార్, బట్ ఈ బుక్ ఎక్కడ దొరుకుతుంది? మన ప్రొఫెసర్ జోసెఫ్ ఉన్నారు కదా, ఆయన్ని కనుక్కుందామా. డోంట్ వరీ. మర్చిపోకుండా రేకు తీసుకెళ్ళండమ్మా. ఓకే, బాయ్. త్వరగా త్వరగా రెడీ అవ్వు, ఊరికి వెళ్ళిపోదాం. నేను బయలుదేరుతాను సార్. ఓకే అంజలి, జాగ్రత్తగా వెళ్ళండి. గీత, సార్, బాయ్. బాయ్ సార్. బాయ్ అంజలి. మెలికలు తిరుగుతున్నావు? నేను చెప్పిన స్టఫ్ ని మర్చిపోకుండా తీసుకురా. అదన్నమాట సంగతి. కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నావేంటా అనుకున్నా. అడ్డమైన అలవాట్లు మానుకోమంటే ఇంకా కంటిన్యూ చేస్తున్నావు నువ్వు. రే గౌతమ్, నీకు మందు కొనుక్కు రావడానికే నేను వెళ్తున్నాను, సరేనా? నువ్వు జోసెఫ్ సార్ ని ఫాలో అప్ చేయి. ఆయన వచ్చేసారని గనక తెలిస్తే వెళ్ళి బుక్ తీసుకుందాం. ఓకే, అలాగే. ఓకే, బాయ్. బాయ్ గీత. చాలరా, ఇంకెంతసేపు కబుర్లు చెప్తావు? పోరా. బాయ్. ఓకే అశోక్, సీ యూ. బాయ్. ఏ గీత, గీత, వెళ్ళే స్పీడ్ చూస్తుంటే తిరిగి వచ్చే ఉద్దేశమే లేనట్టు అనిపిస్తుంది. దీన్ని నేను తీసుకొస్తాను. ఏ, ఇది లేకపోతే నీకు బోర్ కొడుతుందా బాబు? దీనికోసం మా అన్నయ్య అక్కడ వెయిట్ చేస్తున్నాడు, తెలుసు కదా. నీ తిక్క కుదురుస్తాను. ఏ అంజలి, నేను తమాషాగా అడిగాను అంతే. ఇప్పుడు అర్థమవుతుంది గీత ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదా అని. ఎందుకే నాతో వెళ్ళిపోతాను అంటున్నావు? పోరా రే, వెళ్ళి పని చూసుకో. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను వెనక్కి తిరిగి రాను. గీత, టైం అవుతోంది, రా. వస్తున్నా. నా సూట్ కేస్, నా బ్యాగ్, ఓకే, అన్నీ ఉన్నాయి. ఏంటి? డిక్కీ క్లోజ్ చేయమ్మా.
నేనున్నంత వరకు నా యువరాణిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇలా రండి. ఏమైందిరా? మీకు లెటర్ వచ్చింది. ఎక్కడి నుంచి? పోస్ట్ ఉమన్ బయటే ఉంది, వెళ్ళి తీసుకోండి. రేయ్, అట్నుంచే వచ్చావుగా, తీసుకురావచ్చుగా. లెటర్ వచ్చింది జైలు నుంచి. ఓహో, అందుకే మీరు ముట్టుకోరన్నమాట. ముట్టుకుంటే మైలు పడిపోతారు. ఈ రోజు మీరంతా ఈ స్థితిలో ఉన్నారంటే వదిలే, మీతో మాట్లాడే ప్రయోజనం లేదు. ఆ సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. జైలు నుంచా? అవును సార్, ఆనందమూర్తి అవును, గారు నేనే. ఇక్కడ సైన్ చేయండి సార్. పెద్ద కొడలు వేసిన లెటర్ చూడగానే మీ నాన్నగారి మొహంలో ఆనందం పొంగిపోతోంది. చూస్తున్నారుగా, మీరు ఎంత కష్టపడ్డా బాధ్యతలన్నీ నెత్తి మీద వేసుకున్నా పెద్ద కోడలే ఆయనకి ముఖ్యం. చూస్తున్నా, ఈ మర్యాదలకేం తక్కువ లేదు. కుదురుగా ఉంటే నీకే మంచిది. మా మావగారు పోనీలే పాపం అని మర్యాద ఇచ్చినా పట్టించుకోరు. తాతయ్య, అదే ఏం రాసింది? బాగుందంటనా? ఇది వచ్చింది చంద్ర దగ్గర నుంచి కాదు. మరి ఆమె జైలు నుంచి లెటర్ వచ్చిందని చెప్పింది. ఇంకెవరున్నారేంటి? డిపార్ట్మెంట్ నుంచి ఇంటిమేషన్ ఇచ్చారు. చంద్ర శిక్షాకాలం పూర్తవుతోంది, తను విడుదలవుతోందని పద్ధతి ప్రకారం ఇంటిమేట్ చేశారు. అప్పుడిక కురుక్షేత్ర యుద్ధం మొదలైనట్టే. ఇప్పుడేంటి మావయ్య, మీ పెద్ద కోడలు వస్తుంది అని అనగానే భూమి మీద నిలబడలేకపోతున్నారా? ఎందుకు నిలబడలేనమ్మా, నిటారుగా నిలబడే ఉన్నానుగా. ఇప్పుడేంటి, మీ మనసుకి బాగా నచ్చిన కోడల్ని 7 గుర్రాలు లాగే బంగారు రథం మీద విలాసంగా విక్టోరియా రాణిలాగా కూర్చోబెట్టి పోషించబోతున్నారు, అంతే కదా? అన్నానుగా, మొదలైపోయినట్టే. ఇదేం అన్యాయం. ఆవిడేమైనా ఐక్యరాజ్య సమితికి వెళ్ళొస్తోందా? జైలు నుంచే కదా తిరిగి వస్తోంది. అయ్యయ్యో, ఆవిడ ఐక్యరాజ్య సమితికి వెళ్ళొస్తే వీళ్ళ నాన్నని పట్టుకోవడం మన వల్ల అయ్యే పనా? మల్లిక, మాట్లాడడం పూర్తయిందా? ఇంకా ఏమన్నా మిగిలిందా? చంద్ర కుటుంబం గురించి మీకేమీ తెలియదు. మీరు ఎత్తుగా ఉండే భవనాల్ని చూసి మురిసిపోతూ ఉంటారు. కానీ పునాది బలం ఏంటన్నది ఆలోచించే టైం మీకెక్కడుంది చెప్పండి. ఈ కుటుంబానికి పునాదిగా ఉంటుంది ఎవరు మావయ్య? మీ అబ్బాయి, ఈయనే కదా. 24 గంటలు కష్టపడుతూ మీకున్నటువంటి బిజినెస్లన్నీ ఈయనే కదా మేనేజ్ చేస్తున్నారు. మీ పెద్దబ్బాయి లాగా నాకెందుకులే అని వదిలేసిపోలేదుగా. ఈయన శ్రమ గురించి పట్టించుకోవడానికి
మీకు టైం ఉందా మావయ్య? లేదుగా. సంవత్సరంలో 365 రోజులు మీకు చంద్రని పోగొట్టమే పని. ఒక సాధారణ బట్టల షాప్ ని మల్టీ షోరూమ్ లాగా మార్చింది ఎవరు? మా ఆయనే కదా. హ, మావయ్య ఆ విషయం మర్చిపోయారు. నేను దేన్ని మర్చిపోలేదు. మనం ఇంకా ఎన్ని మల్టీ స్టోర్స్ తెరిచినా అవన్నీ బ్రాంచులే. మా బ్రాంచ్ అక్కడ ఓపెన్ చేశామని చెప్పొచ్చు, కానీ అన్నిటికీ ఒక వేరుంటుందిగా. ఆ వేరే చంద్ర. అత్తయ్య ఇక్కడికి రాకుండా ఇంకెక్కడికి వెళ్తుంది? ఎక్కడికైనా పోనివ్వు, దాని గురించి మాకే. ముకుందా, ప్రతిదానికి వితండవాదం చేయకు. పెద్దవాళ్ళని గౌరవించు. వీళ్ళకి అప్పుడప్పుడు ఎదురు సమాధానం చెప్పాలి, లేకపోతే మరీ ఓవర్ చేస్తారు. మీరే చూశారుగా మాటకి మాట ఎలా సమాధానం చెప్తున్నాడో. దీనంతటికి కారణం మీరే మావయ్య. మీరు చంద్రని తప్ప మమ్మల్ని ఎవరిని గౌరవించట్లేదు. అదే పద్ధతి మీ మనవడికి మనవరాలికి కూడా వచ్చాయి. ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. వా, ఇది కూడా ఒక కుటుంబమేనా? చా. హే, ఎలా ఉన్నా అంజలి? కమ్. ఎందుకు అందరూ ఇలా గొడవ పడుతున్నారు? నువ్వే అడగాలి. మీ తాత చేసే పనులు చూసి తట్టుకోలేకపోతున్నావు. ఏమైంది డార్లింగ్? నువ్వే అడుగు నీ డార్లింగ్ ని. సరైన టయానికే వచ్చావులే. నేనెక్కడొచ్చాను? డార్లింగే నాకు ఫోన్ చేసి రా రా అని గోలు పెట్టారు. ఓహో, అన్ని ప్లాన్ ప్రకారమే నడుస్తున్నాయా? ఏం ప్లాన్? అది కూడా మీ తాతయ్యనే అడుగమ్మా. ఏంటి డార్లింగ్ సమస్య? అమ్మా అంజలి, ఇప్పుడేగా వచ్చావు. ట్రావెలింగ్ లో టైర్డ్ అయి ఉంటావు. వెళ్ళి రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడుకుందాం. అది ఇంపాసిబుల్ మావయ్య. ఇప్పుడే దీనికి ఒక ముగింపు పలకాలి. ఏంటి పిన్ని, ఎనీథింగ్ సీరియస్? మీ అమ్మను జైలు నుంచి తీసుకొచ్చి ఈ ఇంట్లో ఉంచబోతున్నారంట మీ తాతయ్య.